హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 106 మంది ఒకటేసారి 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారండి. కారణాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఏపీ అనే కాదండి, సో టీఎస్ తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారండి కొందరు. ఎప్పుడంటే ఏప్రిల్ 7వ తేదీ నాడు రాత్రి సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో అయితే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ సమావేశంలో అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారండి. వీరందరూ కూడా జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారండి. వీరందరినీ కూడా సస్పెండ్ చేశారండి. సో వారిలో ఏపీఎంలు 14 మంది, సీసీలు 18 మంది, విఓఏలు 4 సిఓలు 1, సిబి ఆడిటర్లు 1, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో ఏపీఓలు 4, ఈసీలు 7 మంది, టీఏలు 38 మంది, సిఓలు 18 మంది, ఎఫ్ఏలు కూడా 1 ఉన్నారు. సస్పెండ్ అయిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 106 అయితే తేలింది. సో వీరందరూ కూడా ఎన్నికల కోడ్కు ఉల్లంఘన అంటే విరుద్ధంగా వీరైతే రాజకీయ పార్టీ సమావేశాలు పాల్గొన్నందుకు వీరి మీద సస్పెన్షన్ వేయబడింది.